ఇక మునుగోడులో ఓటుకు 40,000 పంచేందుకు టీఆర్ఎస్ సిద్ధమైందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. అధికార పోలీసు యంత్రాంగాన్ని కేసీఆర్ దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. తాగి తందనాలు ఆడడానికే రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు మునుగోడులో మక్కం వేశారని సంజయ్ విమర్శించారు. ఫోన్లు ట్యాపింగ్ కోసం ఇజ్రాయెల్ టెక్నాలజీతో ఒప్పందం చేసుకుంది కేసీఆర్ఏనని బండి సంజయ్ ఆరోపించారు. అధికార యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో వాడుకుంటున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ షెడ్యూల్ రాకముందే వాళ్ళకు అనుకూలమైన అధికారులను బదిలీ చేసుకున్నారు. ఇంత పెద్ద ఎత్తున మంత్రులను ఎమ్మెల్యేలను పెట్టారంటే ఎంత ముఖ్యమంత్రి ఎంత డిప్రెషన్లో మనకు అర్థమవుతున్నది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రజలను కలవడము, ఓట్లను అభ్యర్థించడము, టీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలను, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు ఏ విధంగా విస్మరించడు, మునుగోడు నియోజకవర్గాన్ని ఏ విధంగా కనీసం అభివృద్ధికి నోచుకోకుండా నిర్లక్ష్యం చేసిండు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు ఏ ఆలోచనతో రాజీనామా చేసిండో ప్రజలకు అర్థమైంది. ఆడ మునుగోడు ప్రజలకు మా కోసం రాజీనామా చేసిండు. చేయాల్సిన అవసరం లేదు, ఇంకా సంవత్సరం పాటున్నది. కానీ మా కోసం రాజీనామా చేసిండు రాజగోపాల్ రెడ్డి గారు అని చెప్పి ప్రజల లోపల ఆలోచన ఉన్నది. దాంతోపాటు మునుగోడు నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నికలు కావాలి, మాకు సంబంధించిన ఎన్నికలు కావాలి. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలు, తెలంగాణ భవిష్యత్తు ముడిగొన్న ఎన్నికలు ఇవి. కాబట్టి ఎట్టి బస్సులో పొరపాటు ఎట్టి బస్సులో భారతీయ జనతా పార్టీని ఈడ గెలిపిస్తాము. టీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే. కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా